నమస్కారం. ఇది నా కథకు స్వాగతం. నా పేరు మహేంద్ర వైష్ణవ్, ఇంటర్నేషనల్ క్రికెట్ ప్లేయర్ ఫర్ ద బ్లైండ్. జీవితంలో ఏదో ఒకటి సాధించాలి. ఆ సాధన కోసమే మనం అందరం పుట్టంగానే ముందుకి బయలుదేరుతూ ఉంటాం. పరుగు అనే జీవితంలో మనం ఏదో ఒకటి చేయాలి, 10 మందికి నేనంటూ తెలియాలి అనే ఉద్దేశంతో మనం ఏదో ఒక ప్రయత్నం చేస్తూనే ఉంటాం. అండ్ ఈ ప్రయత్నంలో నుంచే నా ఒక అంబిషన్ కూడా పుట్టింది. నా గురించి నేను కొంచెం వివరంగా మీ అందరికీ ఇది నా కథలో చెప్పాలనుకుంటున్నాను. మా అమ్మ నాన్న ఒక వృత్తి కోసం ఇక్కడ హైదరాబాద్కి రావడం జరిగింది. మా ఫాదర్ తన ఫస్ట్ ఒక నెలకి ఒక 40 రూపాయల నుంచి 50 రూపాయల జీతంతో పని స్టార్ట్ చేశారు. అయితే ఈ సమయంలో జరిగింది ఏంటంటే, రాజస్థాన్లో పాటించే ఒక ట్రెడిషన్స్, కల్చర్స్ చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి. అంటే ఈరోజు కూడా పెద్దగా మార్పు అయితే ఏం జరగలేదు అక్కడ. అంటే గూంగట్ సిస్టమ్, తర్వాత పెద్దవాళ్ళ ముందు ఎలా కూర్చోవాలి, ఎలా నిలబడాలి, ఎలా మాట్లాడాలి అనే పద్ధతులు చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి. మా ఫాదర్ మదర్ ఇక్కడ ఉన్నప్పుడు అంటే నేను పుట్టడం జరిగింది. ఆ తర్వాత మళ్ళా నన్ను రాజస్థాన్కి తీసుకెళ్ళడం జరిగింది. అక్కడికి మా తాత వాళ్ళు ఊర్లో అందరు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. చాలా సంవత్సరాల తర్వాత మగ బిడ్డ పుట్టాడనేసేసే ఉద్దేశంతో ఊరంతా చాలా పెద్ద పండగ లాంటివి చేశారనేసి మమ్మీ డాడీ చెప్తుంటారు. అయితే ఒక జబ్బు లాంటి ఏదో ఏర్పడింది అక్కడ ఊర్లో అంతా. నా ఒక్కడికే కాదు, చాలామంది చిన్న చిన్న పిల్లలకి నేను ఎప్పుడైతే ఒక అరౌండ్ 8 months లేకపోతే 1 year ఉన్నానో ఆ టైంలో కంజక్టైవా అనేసి ఒక వైరల్ ఫీవర్ లాంటిది జరిగింది. అప్పుడు నాతో పాటు నా ఏజ్ ఉన్న పిల్లలందరికీ చాలామందికి వచ్చింది ఆ ఫీవర్. అయితే నాకు మాత్రం క్యూర్ అవ్వలేదు. ఎందుకు క్యూర్ అవ్వలేదు అనేసి చాలామంది బాధపడుతున్న సమయంలో వేరే వేరే రకాలుగా అందరూ ఆలోచన చేయడం మొదలుపెట్టారు. అంటే ఇతనికి ఆ మందు వేయండి, ఈ మందు వేయండి, లేకపోతే ఎందుకు ఈయనకి అవ్వట్లేదు, ఇతనికి బాబా దగ్గర తీసుకెళ్ళండి, గుడిలకు తీసుకెళ్ళండి. అలా చూస్తూ నేను ఆల్మోస్ట్ ఒక 1 year గడిచేసింది. అయితే ఒక ఐ ప్రాబ్లం వచ్చింది. ఒక ఐ నుంచి ఇంకొక ఐకి అది ఇన్ఫెక్షన్ అనేది పెరిగింది. అయితే ఈ సమయంలో మా డాడీ నా దగ్గర లేడు. అతను హైదరాబాద్లో ఎవరి కింద అయితే వర్క్ చేస్తున్నారో అక్కడ చేస్తున్నారు. ఆ టైంలో ఎటువంటి ఫెసిలిటీస్ లేకపోవడం వల్ల ఊర్లో నన్ను ఒక హాస్పిటల్ కూడా తీసుకెళ్ళడం జరగలేదు. ప్యూర్గా టోటల్గా ఒక నెగ్లిజెన్స్. సరేలే చూద్దాంలే ఏమవుతుంది, ఏం కాదులే అన్నట్టుగా దానికి ముందుకు తీసుకెళ్తూ వెళ్ళారు. అలా నా కేసు వర్సన్ అయిపోతూ ఉంది. ఒక ఐ ఆల్మోస్ట్ రైట్ సైడ్ ఐ మొత్తం డ్యామేజ్ అయిపోయింది. అయితే ఈ సమయంలో ఏం చేశారంటే, ఒక హాస్పిటల్లో ఒక డాక్టర్ ఏదో మందు ఇచ్చాడంట. ఆ మందు సైకిల్ పంచర్ చేసే సొల్యూషన్ ఉంటుందో సేమ్ దాని ప్యాకేజ్ అలాగానే ఉండే. అది కూడా ఎవరికి ఏ సత్యం తెలియదు, ఎవరి వల్ల జరిగింది ఏంటి ఎవరేం చెప్పలేం. కానీ అది అనుకొని ఇది వేయడం జరిగింది. దాంతో ఏం జరిగిందంటే ఐలిడ్స్, కళ్ళు మొత్తం గట్టిగా అతుకుపోయింది లోపల. 2 కళ్ళు ఇలా అతుకుపోవడంతో హాస్పిటల్కి తీసుకెళ్ళడం జరిగింది. నార్మల్ డాక్టర్స్, ఆర్ఎంపీ డాక్టర్స్ ఊర్లో అక్కడ. నేను ఇదంతా కథ చెప్పేది రాజస్థాన్లో. ఎప్పుడైతే వాళ్ళు ఆర్ఎంపీ డాక్టర్ దాన్ని గట్టిగా అంటే ఒక టూల్ యూజ్ చేసేసి ఐలిడ్స్ని ఓపెన్ చేయడం స్టార్ట్ చేశారు. చాలా గట్టిగా తెరవడం వల్ల దాని నుంచి చాలా బ్లడ్ వచ్చింది. బ్లీడ్ అవ్వడంతో ఆల్మోస్ట్ ఇంకా ఏం చేయాలో తెలియక వేరే డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆయన మెడిసిన్ ఇచ్చారు. సరే అలా క్యూర్ అయింది. అంటే ఈ ప్రాసెస్లో ఒక మంచి డాక్టర్ దగ్గర తీసుకెళ్లాలనే ఆ ఎబిలిటీయా, కెపాసిటీయా, లేకపోతే ఆలోచన అసలు లేదు ఆ టైంలో వాళ్ళ దగ్గర. అండ్ ఏది ఉన్నా కానీ నా మదర్ నా కోసం నాకు మంచి చేయాలన్నా కానీ ఇంట్లో పెద్దవాళ్ళు ఒక పర్మిషన్ తీసుకోవాలి. పోనీ వాళ్ళేమన్నా మంచి చేస్తారా, వాళ్ళ ముందుండి ఏమన్నా అడిగేసి చేస్తారా అంటే అలా కూడా కాదు. ఎందుకంటే అక్కడ వాళ్ళ పద్ధతులు ఎలా అంటే, మేమున్నాము, మేము చూసుకుంటాము, నీకు అవసరం లేదు, నీకే కొడుకున్నాడా, మేము ఉన్నాంగా పెద్దవాళ్ళ, మేము చూసుకుంటాం, అటువంటి ఆలోచన వాళ్ళది. సో ఈ ప్రాసెస్లో చూస్తూ నా ఐసైట్ ఆల్మోస్ట్ నిల్ అయిపోయింది. అండ్ నేను ఒక 3-4 years నాకు ఏజ్ వచ్చేటప్పటికి నాకు విజన్ చాలా 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 తక్కువ ఉంది. నాకు అసలు చూపు ప్రాబ్లం ఉంది. నేను అందరిలాగా వ్యక్తిని కాదు, నేను ఒక స్పెషల్ చైల్డ్ అనే విషయం నాకు ఎప్పుడైతే వేరే పిల్లలతో ఆడుతూ ఉంటే అది నేను వాళ్ళకి ఆడకపోవడము, వేరే పిల్లలు చటాకుమని పట్టేయడం, నేను మాత్రం అసలు ఏమాత్రం పట్టకపోవడం బాల్, లేకపోతే నేను బ్యాటింగ్ వచ్చేటప్పుడు నాకు తెలియకుండా బాల్ నా పక్కనే చెల్లిపోవడము. సో ఇవన్నీ జరిగేది. ఊర్లలో యూజ్ చేసే వర్డ్స్, అరే గుడ్డోడా, అరే కాన్ రాదారా, అలాంటి వర్డ్స్ యూజ్ చేసేవాళ్ళు. అప్పుడు నాకు అనిపించేది, అరే ఏంది అసలు ఏం జరుగుతుంది నాతో అనేసి. అప్పుడు నేను మా మమ్మీని చాలా క్వశ్చన్స్ వేసేవాడిని. ఎందుకు మమ్మీ నాకు ఇలా జరిగింది, నేను ఏంటి అసలు నాకేం ప్రాబ్లం ఉందనేసి. అప్పుడు నాకు మెల్లమెల్లగా నాకు అర్థమైందంటే, నేను అందరిలాగా కాదు, నాకు మాత్రం ప్రాబ్లం ఉంది. అండ్ ఈ ప్రాబ్లం అంతా కారణం ఇలా జరిగింది, అలా జరిగింది. మెల్లమెల్లగా స్టోరీ అర్థమైంది. ఇప్పుడు వాట్ ఈజ్ నెక్స్ట్, ఏం చేయాలి ఇప్పుడు, నేను ఇంత ప్రాబ్లంలో వచ్చేసాను, నెక్స్ట్ ఏం చేయగలుగుతాను. ఈ సమయంలో నాకు ఆల్మోస్ట్ ఒక 2nd class 3rd classకి వచ్చేటప్పటికి, నేను నార్మల్ స్కూల్లో చదివేవాడిని. అక్కడ కూడా చాలా కష్టాలే.
ఆడ కూడా నన్ను ఎవడు నార్మల్ స్కూల్లో అడ్మిట్ చేసేవాడు కాదు. అక్కడి నుంచి నన్ను హైదరాబాద్ తీసుకొచ్చారు. హైదరాబాద్ తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్లో చెకప్ చేయించారు. నానా కష్టాలు పడి అక్కడి నుంచి రావడం ఇక్కడ జరిగింది మా మమ్మీ. దాని తర్వాత ఇక్కడ ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ వాళ్ళు అన్నారు, ఇది చాలా రేర్ ప్రాబ్లం అండి, స్టీవెన్ జాన్సన్ సిండ్రోమ్ అంటారు దీన్ని. ఇది సమయానికి మెడిసిన్స్ వాడకపోవడం వల్ల, లేకపోతే రాంగ్ మెడిసిన్, ముఖ్యంగా ఏదో రాంగ్ మెడిసిన్స్ వాడడం వల్ల ఇతనికి టియర్ గ్లాండ్స్ మొత్తం దెబ్బతిన్నాయి. ఈయనకి కళ్ళ నుంచి నీళ్ళు రావు జీవితం అంతా. అండ్ ఇతను మెల్లమెల్లగా చూపు అనేది కోల్పోతూ ఉంటారు. ఇంకేం చేయలేము దీనికి. ప్రస్తుతానికైతే మెడికల్ హిస్టరీలో ఎటువంటి మెడిసిన్ కానీ ట్రీట్మెంట్ కానీ లేదని చెప్పేశారు. సరే అలా అని ముందుకెళ్ళడం స్టార్ట్ జరిగింది. అప్పుడు నన్ను నార్మల్ స్కూల్లో ఎవరు తీసుకోలేదు. అలా అలా వీళ్ళని బతిమిలాడడం, వేరే స్కూల్స్కి వెళ్ళి బాబు ఇతను మంచి చాలా టాలెంటెడ్, మా మమ్మీ డాడీ ఇతను చాలా టాలెంటెడ్ అంది, ఇతనికి ఛాన్స్ ఇవ్వండి అని అలా చూసి నేను ఒక 2-3 సంవత్సరాలు కష్టపడి ఒక స్కూల్లో, నార్మల్ స్కూల్ అందరితో పాటు చదివాను. కానీ అక్కడ కూడా ఏంటంటే నేను అందరితో పాటు అన్నీ చేయలేకపోతున్నాను. వాళ్ళందరికీ బ్లాక్ బోర్డ్ మీద లేకపోతే బుక్స్లో రాయడం చేస్తున్నాను. నేను మాత్రం ఓన్లీ ఓరల్గా, టీచర్ మాట ఓరల్గా చెప్తే నేను వినడం వరకే, అక్కడ వరకే జరుగుతుంది. నాకు లోపల నాకు జీవితం అంతేనా, నేను ఇంకేం చేయలేనా, నేనేం చేయగలుగుతాను, ప్రతి జన్మకు ఒక పర్పస్ ఉంటుంది, నాకేంటిది, నాకు ఇంత ఎందుకు జరిగింది. ఎంటైర్ నార్మల్ స్కూల్లో ఒక 600-700 స్ట్రెంత్ ఉంటే నా ఒక్కడికే ఆ ప్రాబ్లం ఉంది. అంటే నేను ఒక్కడిని ఎందుకు ఇలా ఉన్నాననే క్వశ్చన్ ఎప్పుడు. దెన్ నేను ఒక రోజు పిన్ని వాళ్ళ ఇంటికి పోవడం జరిగింది. అయితే అక్కడ పక్కన ఒక అబ్బాయి 14 years 15 years ఏజ్ ఉంటుంది ఆయనకి ఈజీగా. ఇప్పుడు నాకు 9 years మేబీ, హార్డ్లీ అంత ఉంటుంది నాకు ఏజ్. అతను నవ్వుకోవడం, అతను చాలా ఎగరడం, అంటే అన్ని పిచ్చి పిచ్చి పనులు చేయడం అని చూస్తుంటే నాకు అనిపించింది, ఎందుకు ఇలా ఉన్నాడు ఈయన. అప్పుడు నాకు అర్థమైంది, నాకు తెలిసింది ఏంటంటే ఆయనకి కళ్ళు కనిపించవు, బై బర్త్ ఆయనకి కళ్ళు లేవు, అంటే లోపల ఐబాల్సే లేవు, కన్నుగుడ్లే లేవు. తర్వాత మెంటలీ ఛాలెంజ్డ్. ఆయన బ్రెయిన్ వచ్చేసేసి ఒక హార్డ్లీ 2 years 3 years బేబీ ఉన్న బ్రెయిన్ ఆయనకు ఉంది. ఆయన పేరు రాజు అండి. అంటే ఈయనకి ఇంత ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అంటే చిన్న పని కూడా వాళ్ళ అమ్మ చేయాల్సిందే. మనందరికీ గొప్ప వరణం అనేది ఏంటంటే మన అమ్మ నాన్న. మనం లైఫ్లో అందరినీ చూస్ చేసుకుంటాం, మనకు కావాల్సిన ఫ్రెండ్ని చూస్ చేసుకుంటాం, మనకి లైఫ్ పార్ట్నర్ ఎలా కావాలో చూసుకుంటాం. కానీ మనకు బై బర్త్ వచ్చేదంటే వితౌట్ చాయిస్ దేవుడు మనకు సృష్టించి మనకు ఒకే ఒక చాయిస్ ఇచ్చేదంటే తల్లిదండ్రులు. ఆ తల్లిదండ్రులు ఆ పిల్లల్ని ఎలా పెంచుతారు, ఎలా పెంచాలి, వాళ్ళు పడే కష్టాలు, వాళ్ళు మన పట్ల, మన జీవితం పట్ల వాళ్ళకి కావాల్సిన ఆ శ్రద్ధ అన్నీ కూడా వాళ్ళకి ఇచ్చారు. అండ్ ఇంత ఆనెస్ట్ రిలేషన్, ఇంత మంచి డెడికేషన్ ఒక పిల్లల పట్ల నేను ఆ రోజు ఒకటి నా అమ్మ రూపంలో చూశాను, రెండోది వచ్చేసేసి ఆ అమ్మ రూపంలో చూశాను. రాజు వాళ్ళ అమ్మ తనకి ఎన్ని రకాలుగా సహాయం చేస్తుంది. అప్పుడు నేను అనుకున్నాను, అరే ఈ అబ్బాయికి ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయే, అతనిలో చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ నవ్వుతూ, ఆయనకు తెలియదు అసలు బాధ అంటే ఏంటో తెలియదు, కష్టాలంటే ఏంటో తెలియదు, నా అమ్మ నా కోసం పడే కష్టాలంటే తెలియదు ఆయనకి, కానీ ఏందో నవ్వుతున్నాడు. సో నాకు అప్పుడు అనిపించింది, అసలు నా జీవితం ఈయనకంటే చాలా బెటర్. అతనికి ప్రపంచంలో జీవితం అంటేనే తెలియదు, అసలు ఈ ప్రపంచం అంటేనే తెలియదు. అలాంటి నాకు అవగాహన ఉంది. కేవలం నేను చూడలేను అంతే కదా, కానీ నాకు అన్నీ తెలుసు. నేను ఎవరు మంచి చెడు అసలు ఏం చేయాలనుకుంటున్నాను, నా గోల్స్ ఏంటి, నేను ఏం చేయగలుగుతున్నాను, నేను ఏం చెయ్యొచ్చు అనే విషయాలు నాకు తెలుసు. సో వాట్ ఈజ్ నెక్స్ట్ మనము ఏం చేయాలి, ఇది వదిలేసి పాస్ట్ ఈజ్ పాస్ట్, నా జీవితంలో ఏం జరిగింది, నాకు నో మోర్ క్వశ్చన్స్, నాకు ఎటువంటి క్వశ్చన్స్ ఉండకూడదు, అంతే నేను ముందుకు వెళ్ళిపోవాలి. అండ్ ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఒక్కటే, ఈ లైఫ్కి ఒక పర్పస్ ఉంది, ఆ పర్పస్ కోసం నేను ఎతకాలి. అండ్ దట్స్ వేర్ నా జర్నీ స్టార్ట్ అయింది. అప్పుడు నన్ను దేవనార్ స్కూల్ ఫర్ ద బ్లైండ్, ఆ అబ్బాయి అక్కడ వెళ్తున్నాడు, అయితే ఆ అబ్బాయి వెళ్ళే స్కూల్కే నన్ను కూడా చేర్చడం జరిగింది. ఇక్కడ వెళ్ళిన తర్వాత ఇంకొక మార్పు, అసలు ఇన్ని రోజులు నేను ఒక్కడనే ఉన్నాను, నాలాంటి ప్రాబ్లం వాడు నేను అనుకున్నాను. ఈ రాజుని చూసిన తర్వాత అర్రే వీడికంటే బెటర్ నేను కదరా అనిపించింది. ఆ దేవనార్ స్కూల్ ఫర్ ద బ్లైండ్ స్కూల్కి వెళ్ళిన తర్వాత చూస్తే ఒక 30-40 పిల్లలు ఉన్నారు అక్కడ. వాళ్ళని చూసిన తర్వాత అనిపించింది, అర్రే నేను ఇన్ని రోజులు ఇంత బాధపడ్డానా దీనికోసం, నా మమ్మీ డాడీ కూడా ఇన్ని రోజులు నా కోసం ఏడ్చింది దీనికోసమా, అసలు ఇంతమంది పిల్లలు ఉన్నారు, ఒకరికి మల్టిపుల్ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. రాజుకున్నట్టు ఇంకొకరు ఎవరైతే బ్లైండ్ మళ్ళీ డెఫ్, ఒక అబ్బాయికి కనిపించదు, ఆడు ఎలా బ్రతుకుతాడు, ఆడు ఎలా అర్థం చేసుకుంటాడు. అవన్నీ చూసిన తర్వాత అరే లేదు బాస్, మనం ఖచ్చితంగా ఏదో ఒకటి చేయాలి, మనం చేయగలుగుతాం, ఇలాంటి పిల్లలు ఇంత హాయిగా బ్రతుకుతున్నప్పుడు మనం ఇంకెంత బాగా చేయొచ్చు అనేసి ఆ స్కూల్కి వెళ్ళిన తర్వాత తెలిసింది. దట్స్ వేర్ నా
యాక్చువల్ జర్నీ ఆఫ్ లైఫ్ అక్కడ బిగిన్ అయిందండి. నిజంగా చెప్తున్నాను, ఒక మనిషికి ప్రకృతి ఇచ్చిన ఒక వరం ఏంటంటే స్మైల్ అండి. అసలు అప్పటి వరకు నాకు మనిషి స్మైల్ ఇస్తూ బ్రతికేయచ్చు అనేసి తెలియదు. అక్కడ వెళ్ళిన తర్వాత ఎంతమంది అసలు ఇన్ని ప్రాబ్లమ్స్ పెట్టుకొని కూడా ఎంత స్మైల్గా నవ్వుతూ ఆడుతూ పాడుతూ గడిపేస్తున్నారు. సో మనం కూడా ఇలా ఉండొచ్చు అంటే ఇంకేంది. ఎప్పుడు మనం స్మైల్గానే ఉండాలి, నవ్వుతూ ఉండాలి, ఆడుతూ పాడుతూ ఉండాలి. ఎన్ని కష్టాలు ఉన్నా కానీ జస్ట్ ఒక స్మైల్ ఇచ్చేసి దాన్ని సాల్వ్ చేసేయచ్చు అనేసి నాకు ఆన్సర్ దొరికింది. అక్కడ వెళ్ళిన తర్వాత పిల్లల్ని చూసేసి నేను కూడా డ్యాన్స్ చేయొచ్చా, వాళ్ళు చేయగలుగుతున్నప్పుడు నేను కూడా చేయొచ్చు, లెట్స్ డ్యాన్స్. సో అలా డ్యాన్స్ ప్రోగ్రామ్స్లో, కల్చరల్ ప్రోగ్రామ్స్లో పార్టిసిపేట్ చేయడం. నెక్స్ట్ టీచర్స్ కూడా అక్కడ అంతా చాలా బాగా నన్ను సపోర్ట్ చేయడం. పేరెంట్స్ సపోర్ట్ ఆల్వేస్ ఉండేది. వాళ్ళు నన్ను దేవనా స్కూల్లో వేసిన తర్వాత అక్కడి నుంచి నేను అన్ని చిన్న చిన్న విషయాలు నేర్చుకోవడం స్టార్ట్ చేశాను. అండ్ దట్స్ వేర్ ఐ లెర్న్డ్ క్రికెట్ ఆల్సో. నాకు ఎప్పుడైతే సెకండ్ క్లాస్ థర్డ్ క్లాస్లో కొంచెం చూపు ఉండేదో అప్పుడు నేను టీవీ చాలా దగ్గరుండి చూసేవాడిని. అండ్ ఈ సమయంలో సచిన్ టెండూల్కర్ అప్పుడు క్రేజ్ అది అంతే. 96, 97 ఆ టైంలో సచిన్ టెండూల్కర్ షార్జా క్రికెట్ గ్రౌండ్లో ఆడుతున్నాడు, లేకపోతే ఏ ఛాంపియన్షిప్లో ఆడుతున్నా కానీ అసలు ప్రతి నోట సచిన్ సచిన్ అనే వినిపించేది. సో నా మనసులో కూడా అదే ఉండిపోయింది. అంటే వేరే ప్లేయర్ ఎవరు లేడు, సచిన్ ఒక్కడే ఉన్నాడనే, అంతే. అరే ఆడితే వీడిలాగా ఉండ అంటే ఫస్ట్ ఎప్పుడైతే ఆయన ఓపెనింగ్ వచ్చేవాడు సౌరవ్ గంగూలీతో కావచ్చు, అప్పుడు అనిపించేది అరే ఆడితే వీడిలాగా ఆడాలిరా భయ్, వీడిలాగా ప్లేయర్ అవ్వాలి. కానీ మనసులో ఒకటి మళ్ళా రే మనకు ఆ టీవీలో ఆ సచినే సరిగ్గా కనిపించాడు, ఆ బాల్ ఎప్పుడు వస్తుందో అప్పుడు పోతుందో కూడా కనిపించట్లేదు, మనం ఏడైతాం రా సచిన్ అలా నవ్వుకుంటూ వదిలేసేవాళ్ళం. పిల్లలందరూ అని అరే ఆపరా నువ్వు ఏడా సచిన్ అవుతావురా, మనం ఏడైతాం రా, మన జీవితంలో ఇవి ఎక్కడ వస్తాయి, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్లైండ్ మనము, అది ఒప్పుకోవాలి మనం ఎక్కడ క్రికెట్ ఆడగలుగుతాము అనేసి ఇటువంటి ఆలోచనలు వచ్చేటప్పుడు నేను అనేవాడే ఆపరా మనం అయితే నేను అయితే ట్రై చేయమని నేను కూడా అయితే సచిన్ అలా అనేసి మనసులో ఎప్పుడు వాళ్ళ నవ్వుతూ అన్నా కానీ మనసులో మాత్రం సీరియస్నెస్. అయితే ఎలా ఆడతాం, అయితే ఎప్పటి వరకు అయితే నేను బ్లైండ్ క్రికెట్ లేదో అప్పటి వరకు కూడా నేను మనసులో చిన్న చిన్న డబ్బాలు వేసుకొని ఆడేవాళ్ళం. నూనె డబ్బాలు తీసుకొని నూనె డబ్బాల్లో చిన్న చిన్న రాళ్ళు వేసేసి దానిలో సౌండ్ చేసుకుంటూ ఇట్లా పైనుంచి తీసుకురావడం, కింది నుంచి తీసుకురావడం, ఆ సౌండ్కి మళ్ళీ ఒక కర్ర తీసుకొని దాంతో కొట్టడం, సేమ్ క్రికెట్ లాగానే కానీ ఇలా ఆడేవాళ్ళం. అప్పటి వరకు అసలు ఇలా బ్లైండ్ క్రికెట్ ఉంటుంది, దానికి ఒక బాల్ కూడా ఉంది అని తెలియదు, కానీ మేము కూడా అదే ఫార్మాట్లో సౌండ్తో ఆడేవాళ్ళం. సో ఇలా బాల్ ఉంటుంది, దాంట్లో చెర్రాస్ ఉంటాయి, ఇలా ఫైబర్ ప్లాస్టిక్తో తయారు చేస్తారు, ఇలా కింది నుంచి చల్ల లేస్తే ఇలా సౌండ్ చేసుకుంటే ఎంతది బ్యాట్స్మెన్ దగ్గర. ఏదో అసోసియేషన్స్ వచ్చేసి మాకు ప్రతి స్కూల్కి వెళ్ళి క్రికెట్ నేర్పించడం జరిగింది. ఇదే సమయంలో మా స్కూల్కి రావడం జరిగింది వాళ్ళు. అప్పుడు అరే భలే ఉంది కదా ఈ ఆట, రోజు మనము నూనె డబ్బాలతో ఆడే ఆటనే కదా ఇది కూడా, సో భలే ఉంది ఇది అనేసి ఇంకా అక్కడి నుంచి స్టార్ట్ అయిందండి. అక్కడ రోజు ఎప్పుడు చూసినా బాల్ పట్టుకోవడం, బ్యాట్ పట్టుకోవడం, ఇవే ఆటలు. ఇదే ప్రాసెస్లో డబ్బలు తగిలేవి, లేకపోతే ఆ స్కూల్లో ఉన్న కిటికీలు, లేకపోతే పక్కన అపార్ట్మెంట్స్లో ఆ బాల్ పోయి పడడము, వాళ్ళ కిటికీలు పలగొట్టడం, అన్ని కంప్లైంట్స్, టీచర్లు అందరు తిట్టేవాళ్ళు. 1998లో నేను అప్పుడున్నప్పుడు స్టేట్ సెలక్షన్స్ కోసం అనేసి సెలక్షన్ ట్రయల్స్కి మా స్కూల్కి రావడం జరిగింది. అందరూ వాళ్ళ ఒక టాలెంట్ని చూపించాలి, వాళ్ళు బాల్ వేస్తారు, ఆడాలి, వాళ్ళు టెస్టులు చేయడం స్టార్ట్ చేశారు. నేను అప్పుడు 7th స్టాండర్డ్, అప్పుడు నా సెలక్షన్ అయింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రంజీ టీం అంటే బేసికల్గా సౌత్ జోన్ టీమ్స్, నథింగ్ బట్ రంజీ టీం అనమాట, స్టేట్ టీం. సో ఆ టీంకి సౌత్ జోన్ టీంకి నా సెలెక్ట్ చేశారు. అక్కడి నుంచి నా కెరియర్ స్టార్ట్ అయింది. నా ఫస్ట్ టోర్నమెంట్ వచ్చేసేసి గోవాలో జరిగింది అగేన్స్ట్ కేరళ. వన్ ఆఫ్ ద యంగెస్ట్ ప్లేయర్ అనమాట టీంలో. 2 overs నాకు బౌలింగ్ ఛాన్స్ వచ్చింది. ఫస్ట్ నన్ను బ్యాట్స్మెన్గా తీసుకున్నారు, కానీ బ్యాటింగ్ ఛాన్స్ అయితే రాలేదు. సరే అనేది ఒక మ్యాచ్లో నాకు బౌలింగ్ ఛాన్స్ ఇచ్చారు. సో ఫస్ట్ ఓవర్లోనే ఒక వికెట్ దొరకడంతో అరే అబ్బాయి బాగా వేస్తున్నాడు అనేసి క్యాప్టెన్, కోచ్ వీళ్ళు అందరూ నన్ను ప్రమోట్ చేయడం స్టార్ట్ చేసింది. అక్కడ నుంచి నన్ను ప్రమోట్ చేశారు. అప్పుడు నేను మెల్లమెల్లగా ఆడుతూ డిఫరెంట్ స్టేట్స్తో ఆడడం, సౌత్ జోన్స్లో, నార్త్ జోన్తో, తర్వాత జోనల్ నేషనల్స్లో, అలా నా ఒక జర్నీ క్రికెట్లో ముందుకు వెళ్ళిపోయింది. అసలు మనిషి జీవితంలో ఏంటంటే సార్ అరౌండ్ మన చుట్టుపక్కల యాక్చువల్ కష్టాలే ఎక్కువ ఉంటాయి. మనని పడేయాలి అనే ఉద్దేశంతో ఉండే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు, అది సత్యం. సొసైటీ ఈజ్ వెరీ క్రూయల్ ఒక రకంగా చెప్పాలంటే. అలా అనేసి మరీ చెడ్డదని అనలేం. ఓకే, మన పక్కల చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మంచోళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఆ మంచి వాళ్ళే ఒకరినొకరు సాయం చేసుకుంటూ ముందుకెళ్తాం. ఈ ప్రాసెస్లో కష్టాలు కూడా చాలా వచ్చాయి. ముద్ద నోటుకు వస్తుంది, అలా కింద పడిపోతుంది. ఇటువంటి ప్రాసెస్ చాలా జరిగినాయి. అప్పుడు మళ్ళీ అరే ఏంట్రా ఈ బాధలు అనేసి. కానీ మనిషి పడే ప్రతిసారి ఎలా లేవాలని నేర్చుకుంటాడు. అండ్ పడే ప్రతిసారి
ఒక కొత్త విషయాన్ని నేర్చుకుంటాడు. చాలా మంచిగా జరిగిందని ఒక రకంగా పాజిటివ్గా తీసుకోవచ్చు. జీవితంలో గమ్యం అనేది చాలా ముఖ్యం. నువ్వు ఎంత స్పీడ్ వెళ్ళావా, ఎంత స్లో వెళ్ళావా అనేది ముఖ్యం కాదు. ఉదాహరణకి నేను దీనికి చెప్తాను. ఒక అమ్మాయి రైట్ లెగ్ లేదు, లెఫ్ట్ లెగ్ వచ్చేసేసి సపోర్ట్తో ఒక క్రచెస్తో నడుస్తుంది. తను ఒక 5 మెంబర్స్ 6 మెంబర్స్ రన్నింగ్ రేస్ నిలబడినప్పుడు అమ్మాయి అందరూ ఆమె పట్ల చూసేసి అందరు బాగున్నారు, నువ్వు ఉరకలేవు, అందరూ ఈమె ఎలా ఉరుకుతుంది, ఈమె రన్నింగ్ రేస్లో పార్టిసిపేట్ చేస్తుంది, ఖచ్చితంగా ఓడిపోతుంది. ఆ విషయం ఆ అమ్మాయికి కూడా తెలుసు. నేను ఓడిపోతాను, నేను ఆమెలా గెలవననేసే, వాళ్ళందరిలాగా నేను గెలవననేసే విషయం కూడా అమ్మాయికి తెలుసు. అయినప్పటికీ కూడా రేసు నిలబడ్డది. రన్నింగ్ రేస్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో వీళ్ళందరూ ఒక ఆల్మోస్ట్ రీచ్ అయిపోయారు. అప్పటికి సగంలోనే మీ కింద పడిపోతుంది. మళ్ళీ లేసి మళ్ళీ వెళ్తూ ఉంటుంది. వాళ్ళందరూ అక్కడికి చేరిపోయారు. మిగతా వాళ్ళందరూ విన్ కూడా అయిపోయారు. ఎవరు స్థానం వాళ్ళు వెళ్ళిపోయారు. ఈ అమ్మాయి ఇంకా ఉరుకుతూనే ఉంది. అందరూ ఈయన మీ పట్ల చూస్తున్నారు. ఎందుకు ఈమె ఉరుకుతుంది? అయిపోయింది కదా, గేమ్ అయిపోయింది కదా, ఆమె మళ్ళా ఆగిపోవచ్చు కదా, లేకపోతే రిటర్న్ వెళ్ళిపోవచ్చు కదా, కింద పడి మళ్ళీ వెళ్ళిపోవడం ఏంది? అందరూ ఏదో ఆశ్చర్యంగా చూస్తున్నారు అమ్మాయి పట్ల. కానీ ఆమె ఆ క్రచెస్తో అదే ఇంకా రన్నింగ్ రేస్లో ఉన్నట్టే ఉరుకుతుంది. ఉరికిన తర్వాత ఆమె గమ్యాన్ని ఆమె చేరిపోయిన తర్వాత చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఐ హ్యావ్ మేడ్ ఇట్, నేను సాధించాననేసి ఆ తృప్తి ఆమెకి ఏవైతే కలిగిందో అది అసలు చెప్పలేనిది. ఆ ఇండివిజువల్గా ఆ వ్యక్తికే తెలుసు. సో ఇక్కడ స్పీడు స్లో కాదు, ఇది రేస్ విషయం కాదు, మెయిన్ గమ్యం. నువ్వు స్పీడ్గా చేరుకున్నావు, అది నీ యొక్క కేపబిలిటీ. నేను మెల్లగా నడుచుకుంటూ లేకపోతే కింద పడుతూ వచ్చాను, ఆ గమ్యానికి నేను చేరుకున్నాను, అది నా కెపాసిటీ. నేను చేరానా లేదా అనేది ఇంపార్టెంట్. ఎవడు ముందు వెళ్ళాడు, ఎవడు వెనక నుంచి వచ్చాడు అనేది ముఖ్యం కాదు. చేరామా లేదా, అది ఏ విధంగా చేరామనేదే చాలా ఇంపార్టెంట్. సో ఈ విధంగానే నేను ఎన్నోసార్లు 2006 వరల్డ్ కప్లో నేను ఆల్మోస్ట్ సెలెక్షన్ ట్రయల్స్ అయిపోయినాయి, సెలెక్షన్ క్యాంప్లో ఉన్నాను, ఇంకో 2-3 రోజుల్లో మనం వెళ్ళిపోతాము 2006 వరల్డ్ కప్లో అనగానే నన్ను కోచ్ వాళ్ళ దగ్గరకు ఒక సైడ్కి తీసుకొచ్చి, మహేందర్ వీఆర్ సారీ, నిన్ను డ్రాప్ చేస్తున్నాము, వరల్డ్ కప్ సిరీస్కి రావట్లేదు, నేను స్క్వాడ్లో నుంచి తీసేస్తున్నాము అన్నారు. ఎందుకు సార్ అనేసి నాకు అంటే ఇట్లా బాధ, ఒక ఏడుపు. ఏం సార్ నేను బాగానే ఆడాను కదా, బాగానే ప్రాక్టీస్ చేశాను కదా, అంతా బాగానే ఉందిగా పర్ఫార్మెన్స్ అంటే, లేదు అది మేనేజ్మెంట్ తీసుకున్న డెసిషన్, మనం ఏం చేయలేమన్నారు. ఆ తర్వాత 2009లో 10లో నేను ఇండియా ఇంగ్లాండ్ సిరీస్ కావచ్చు, ఇండియా పాకిస్తాన్ సిరీస్లో కావచ్చు, ఇవన్నీ ఆడడం జరిగింది ఇంటర్నేషనల్. 2012లో మళ్ళీ నాకు ఒక మంచి అనుభూతి. మహేందర్ దేనికి గుర్తు అంటే ఆ ఒక ఈవెంట్కి బాగా గుర్తు. 2012లో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ బైలాటరల్ సిరీస్ 5 వన్డేస్ 5 T20s జరిగింది ఇండియాలో. అయితే ఒక T20 మ్యాచ్లో మేము, అది క్రూషల్, అప్పటికి ఇద్దరు సమానంగా ఉన్నారు, ఆ మ్యాచ్ విన్ అవ్వడం చాలా ఇంపార్టెంట్ ఇండియాకి. అయితే ఒక పక్క నుంచి బ్యాట్స్మెన్స్ చాలా మంచిగా ఆడేస్తున్నారు, మళ్ళా అప్పటికి 1 వికెట్ 2 వికెట్లు మా అంటే పడ్డాయి, మంచి సెట్ బ్యాట్స్మెన్స్ ఉన్నారు. అప్పుడు నాకు కూడా ఒక సైడ్ నుంచి నేను ఒక ఎండ్ వేసినప్పుడు నాకు వికెట్లు పడలేదు, నన్ను కూడా నా బౌలింగ్లో కూడా చాలా కొట్టారు వాళ్ళు పాకిస్తానీ బ్యాట్స్మెన్స్. నెక్స్ట్ టైం సెకండ్ స్పెల్ ఎప్పుడైతే వచ్చిందో, సెకండ్ స్పెల్లో మళ్ళీ బౌలింగ్ వేసాను. ఆ ఓవర్ మాత్రం క్రూషల్ ఓవర్ అండి. నేను గర్వంగా చెప్పగలగాల్సింది ఏంటంటే ఈ సందర్భంలో ఒకే ఓవర్లో 4 వికెట్లు తీయడము చాలా విశేషం. గర్వంగా ఎందుకు చెప్పాలనుకుంటున్నానంటే, ఒక టైంలో మలింగా గారు, శ్రీలంకన్ ప్లేయర్ మలింగా గారు చేశారు ఒకే ఓవర్ 4 వికెట్లు. ఆ తర్వాత 4 వికెట్స్ ఒకే ఓవర్లో వచ్చిందంటే గర్వంగా నేను చెప్తాను, అది మహేందర్ వైష్ణవ్ నాకు వచ్చినాయి. అండ్ దిస్ రికార్డ్ స్టాండ్ స్టిల్ ఇప్పుడు వరకు కూడా. మా బ్లైండ్ క్రికెట్లో కూడా ఎవరు చేయలేదు అలా అనేసి. నార్మల్ స్ట్రీమ్ క్రికెట్లో మలింగా గారి తర్వాత నాకు తెలిసి ఎవరు లేరు. 4 వికెట్స్ ఒకే ఓవర్లో, అండ్ ది బెస్ట్ ఓవర్ విత్ ఓన్లీ 1 రన్, నో ఇష్యూస్. ఆ 4 వికెట్స్ తర్వాత మ్యాచ్ మొత్తం టర్న్ అయిపోయింది. ఆ పర్టికులర్ మ్యాచ్కి ఐ వాజ్ ద మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్. నెక్స్ట్, ఇంత బాగా ఆడుతున్నాను కదా, ఇంత మంచిగా నాకు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అన్నీ బాగానే ఉన్నాయి కదా, అన్ని పర్ఫార్మెన్సెస్ బాగున్నాయి. 2012లో మళ్ళీ T20 వరల్డ్ కప్ వచ్చింది. దానికన్నా ముందు నేను ఒక చిన్న డొమెస్టిక్ మ్యాచ్ దానికి ప్రిపేర్ అవుతున్నాను. ఖచ్చితంగా వరల్డ్ కప్ ఆడాలి. నా ఫస్ట్ వరల్డ్ కప్, నా 2006 వరల్డ్ కప్ మిస్ అయింది, ఎందుకు అయిందో పోనీయండి, నెక్స్ట్ ఈ వరల్డ్ కప్ ఆడాలి అనేసి నేను బాగా మనసులో పెట్టుకున్నాను. అయితే దానికన్నా జస్ట్ అంటే టోర్నమెంట్కి కన్నా ముందు చిన్నగా మామూలుగా డొమెస్టిక్ చిన్న ప్రాక్టీస్ మ్యాచ్లు ఆడే సమయంలో నేను కింద పడడం జరిగింది. అయితే ఆ టైంలో నాకు రైట్ లెగ్ యాంకిల్ అనేది కింద ఫ్రాక్చర్ అయింది. సో అప్పుడు అది రీకవర్ అవ్వడానికి చాలా టైం పట్టింది నాకు.
మళ్ళీ నేను ఇంకొక కొన్ని డేస్లో నేను ప్రాక్టీస్ చేయాలి, మళ్ళీ దీనికి సెలక్షన్లో వెళ్ళాలి అనేసి పెట్టుకుని ఉన్నా, కానీ నాకు దీనివల్ల నేను ఎక్కువ సరిగ్గా పర్ఫామ్ చేయలేకపోయాను. 2012 సెలక్షన్ ట్రైన్స్కి వెళ్ళాము, బాగానే ఆడాను, కానీ బట్ స్టిల్ అనుకున్నంత ఇదిగా మాత్రం నేను పర్ఫామ్ చేయలేదు. అప్పుడు మళ్ళీ నన్ను 2012 వరల్డ్ కప్లో బయట పెట్టారు, నేను ఆడలేదు. అరే ఏంటి బాస్ ఇది, నేను ఇంత కష్టపడుతున్నాను, నేను ఇంత బాగా ఆడుతున్నాను, మళ్ళీ నన్ను వరల్డ్ కప్ మిస్ అయింది. అలా మళ్ళీ ఒక మధ్యలో డొమెస్టిక్ మ్యాచెస్, నేషనల్ మ్యాచెస్, మళ్ళీ రికవర్ అవ్వడం, మళ్ళీ చేయడం. స్పోర్ట్స్ మ్యాన్కి ఫిట్నెస్ చాలా అవసరం. చిన్న ప్రాబ్లం ఉన్నా కానీ వాడు అనుకున్నంత ఇదిగా పర్ఫామ్ చేయలేడు. సో అప్పుడు మళ్ళీ 2014 వరల్డ్ కప్ రాబోతుంది. ప్రిపేర్ అయిదాము, మైండ్లో అనుకుంటూనే ఉన్నాము, చేస్తూనే ఉన్నాము అన్ని ప్రాక్టీస్లు చిన్నగా. అయితే నేను నా వైఫ్ వచ్చేసేసి అబిట్స్ ఏరియాలో జస్ట్ బేసికల్గా బైక్ మీద వెళ్తున్నాం. తను డ్రైవ్ చేస్తున్నారు, నేను వెనక కూర్చున్నాను. ఇదే సమయంలో అంటే వెళ్తుంటే పక్క నుంచి ఏదో రాడ్ సంథింగ్ నా కాలికి తట్టుకుంది, నేను కింద పడడం జరిగింది. ఆ టైంలో నాకు లెగ్ ఆల్మోస్ట్ బ్లీడ్ అవ్వడం, లెఫ్ట్ లెగ్ యాంకిల్ ఇది ప్రాబ్లం వచ్చేసింది. అప్పుడేం రైట్, ఇప్పుడు లెఫ్ట్. సో ఈ లెఫ్ట్ యాంకిల్ కూడా ఆల్మోస్ట్ అంటే నేను ఇంకా మళ్ళీ చేద్దాము, మళ్ళీ ఇది అయిదాము అనుకునే లోపలనే ఇవే జరిగింది. మళ్ళీ సెలెక్షన్స్ దగ్గరకు వచ్చి నేను సెలెక్షన్స్ కూడా మిస్ అయిపోయా. బ్యాడ్ లక్ ఉంటే మనిషి ఆకాశంలో ఉన్నా కానీ కుక్క ఎగిరి కరిసిందంట సామెత. వాడికి బ్యాడ్ లక్ వస్తే ఇంకంతే, ఏం చేయలేం, మన చేతిలో లేదు. సో ఇంకా నెక్స్ట్ ఏంటి అంటే నేను ఇంకా సరే చిన్న ఆడుకుంటూ ఉన్నాను. ఇంకా లైఫ్లో ఏం లేదు బాస్, మనం ఏం చేయగలుగుతాం మనం చేద్దాం అనేసి ముందుకు వెళ్తున్నాను. ఒక పక్క నుంచి నేను వర్కింగ్ ఫ్యామిలీ మ్యాన్, ఇంకో పక్క నుంచి క్రికెట్ కూడా ఆడాలి, నేను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మేనేజర్ని, ఇవన్నీ చూసుకోవాలి. అన్నీ చూసుకుంటూ ఇవన్నీ చేసుకుంటూ నేను చేయగలుగుతానా అనే సమయంలో మళ్ళీ ఒక నేషనల్, సరే చూద్దాం, లెట్స్ ట్రై, ఏముంది ఎలాగో డొమెస్టిక్ ఆడుతున్నాం కదా, ఈసారి 2018 వరల్డ్ కప్ వస్తుంది, వీ హ్యావ్ టు గివ్ అవర్ బెస్ట్, చూద్దాం ఏమవుతుందో, లెట్స్ సీ అనేసి ఎలాగో మనం ఈ వరల్డ్ కప్ మిస్ అయితే ఇంకా తర్వాత వదిలేద్దాం, నెక్స్ట్ ఏం ప్రాబ్లం లేదు, సర్లే ఇన్ని మ్యాచెస్ ఆడాం కదా, వరల్డ్ కప్ ఒకటే మనం ఆడలేకపోయాం కదా, నో ప్రాబ్లం అనేసి ముందుకు వెళ్ళిపోయా. సో నేను ఈసారి మాత్రం ఖచ్చితంగా 2018 వరల్డ్ కప్ ఆడాల్సిందే అనేసి విజువలైజ్ చేసుకున్నా. నేను ఏదో ఆడుతున్నట్టు, నేను నిజంగానే వరల్డ్ కప్ విన్ అయినట్టు, ఆ వరల్డ్ కప్ విన్నింగ్ టీంలో ఉన్నట్టు, అలా నేను విజువలైజ్ చేసుకుంటూ నేను ఆడడం స్టార్ట్ చేశాను. అన్ని ప్రాక్టీస్ చేయడం రోజు, అలానే మళ్ళీ జోనల్ మ్యాచెస్కి వెళ్ళడం, అక్కడ పర్ఫార్మెన్స్ కొంచెం బాగుండడం వల్ల మళ్ళీ సెలెక్షన్ జరిగింది. సో ఈ వాజ్ హ్యాపీ, ఫైన్, పాజిటివ్గా ఉందాం, అయ్యేదేదో నెక్స్ట్ చూద్దాం అనుకుంటూ అలా విజువలైజ్ చేసుకుంటూ నేను పాజిటివ్గా నాకు వైబ్రేషన్స్ ఇచ్చుకుంటూ ముందుకు వెళ్ళిపోయాను. 2017 డిసెంబర్ ఆల్మోస్ట్ ఒక 20-25 ఆ డేట్కి 28th సమయం ఆ టైంలో మళ్ళీ ఏమైందో తెలియదు కానీ నా లెఫ్ట్ లెగ్ అసలు లేస్తలేదు. నేను 20 days వరకు ప్రాక్టీస్ చేసి అప్పటివరకు ఏం ప్రాబ్లం రాలే, కానీ రన్ చేద్దామన్నా లేకపోతే మామూలుగా చిన్న అడుగులు వేసా లెగ్లు వేస్తలేదు. అసలు ఏం ప్రాబ్లం వచ్చేసిందో అర్థం కావట్లేదు. టీంలో వాళ్ళందరూ నా గురించే మాట్లాడుతున్నారు, అసలు ఏంటి నా ఈ ఫిట్నెస్ ఇష్యూస్ ఏంటి, నాకు ఏం ప్రాబ్లం అనేసి. అది నాకు తెలియదు. ఇంకా నేను అనుకున్నాను, నేను ఇంత పాజిటివ్గా ఆలోచించి కూడా అసలు నేను ఇంత చేసుకున్నాక నేను అవ్వలేకపోయానే అనేసి, సర్లే అనేసి నేను కొంచెం ఒక 4-5 days నాకు రెస్ట్ ఇచ్చేశారు. ఇంక అప్పటికి డౌట్స్, డిస్కషన్స్ టీంలో, కోచ్ అందరు, నెక్స్ట్ ఏంటి, నాకు ప్రాబ్లం వచ్చింది కదా, మళ్ళీ ఏంటి, షెల్వి అంటే అతను తీసుకెళ్దామా తీసుకోవద్దా అనేసి డిస్కషన్స్. ఇక నేను మాత్రం సర్లే అయితే మంచిది, లేకపోతే నో ప్రాబ్లం, కానీ ఇంకేం చేయగలుగుతాం మన చేతిలో లేనప్పుడు అలా అనేసి అనుకుంటే ఒకరోజు ఫైన్ డే మంచిగా డాక్టర్ దగ్గర తీసుకెళ్తే ఏం ప్రాబ్లం లేదన్నారు, ఆయనకి ఏం ఇష్యూస్ లేవండి, స్కానింగ్ అవన్నీ చేశారు, ఏం లేదన్నారు. మళ్ళీ ఏం లేనప్పుడు ఏం చేద్దాం అనేసి అప్పుడు మళ్ళీ 2 daysకి మళ్ళీ ఫైన్, ఏం ప్రాబ్లం లేదు. December 31st ఆల్మోస్ట్ తర్వాత నేను ఫైన్ అయిపోయాను. January 1st ఐఎమ్ నార్మల్, అందరితో పాటు ఉరుకుతున్నాను, చేస్తున్నాను. నేను అప్పుడు రిలాక్స్ అయినారు, ఇప్పుడు ఏం ప్రాబ్లం లేదనేసి. తర్వాత నేను థర్డ్ రోజు వి మూవ్డ్ ఆన్ టు దుబాయ్. అక్కడికి వెళ్ళాము. అక్కడ వెళ్ళిన తర్వాత ప్రతి మ్యాచ్ ఆడడం జరిగింది. అండ్ నా బెస్ట్ నా సైడ్ నుంచి నేను ఏమి ఇవ్వగలుగుతాను నేను టీంకి అనేసి నేను ప్రతి ప్రయత్నం చేశాము. అండ్ ఎక్స్పెక్టేషన్స్, కోచ్ యొక్క టీమ్ యొక్క ఎక్స్పెక్టేషన్స్, క్యాప్టెన్ యొక్క ఎక్స్పెక్టేషన్స్ పరంగా ఐ ట్రైడ్ మై బెస్ట్. ఫైనల్స్ రోజు కూడా నాకు అవకాశం వచ్చింది, బ్యాటింగ్ ఛాన్స్ వచ్చింది. ఇండియా పాకిస్తాన్ ఫైనల్స్ అనమాట, షార్జా ఇంటర్నేషనల్ షార్జా స్టేడియంలో. పాకిస్తాన్ వాళ్ళు వచ్చేసి 308 స్కోర్ చేశారు ఇన్ 40 overs. మేము 309 కొట్టాలి. అండ్ అంత మ్యాచ్ బాగా నడుస్తుంది. అండ్ మేము కూడా అంటే రన్ బై రన్ చేస్తున్నాం. కానీ ఒక స్టేజ్ వచ్చింది వేరిన్ ఆల్మోస్ట్ ఒక 5 wickets పడిపోయాయి. అండ్ టీంకి మాత్రం అరౌండ్ 42 runs కావాలి, 26 balls. ఈ టైంలో నాకు బ్యాటింగ్ ఛాన్స్ వచ్చింది.
నేను వెళ్ళాను, కెప్టెన్ నా ఆపోజిట్ ఉన్నారు. నేను స్ట్రైక్ రొటేస్ తొందరగా చేయడం, కెప్టెన్ కూడా అదే టైంలో మంచి మంచి స్ట్రోక్స్ ఆడడం. నేను అవుట్ అయ్యేటప్పటికి 14 balls-లో 12 runs రిక్వైర్మెంట్ ఉంది. సో 42 runs in 26 balls నుంచి 12 runs in 14 balls వచ్చింది. సో అప్పుడు నేను పెవిలియన్కి వెళ్ళడం జరిగింది. దాని తర్వాత నెక్స్ట్ ఇమీడియట్గా నేను అవుట్ అయిన తర్వాత ఇంకొక 2 wickets పడ్డాయి. అప్పటికి మళ్ళీ టీంలో మొత్తం టెన్షన్స్, అంటే మ్యాచ్ అంటే ఓడిపోతాం, ఇండియా ఓడిపోతుంది అనేసి గట్టిగా జరుగుతుంది. అండ్ పాకిస్తాన్ వాళ్ళు టేక్ ఓవర్ చేసేసారు మ్యాచ్ని. అప్పుడు 6 runs in 8 balls. ఆ తర్వాత ఒక రన్ వచ్చింది, 5 balls 6 runs అయింది. నెక్స్ట్ ఏం జరిగిందో బౌలర్కి, అంత మంచి బౌలరు ఆ లాస్ట్ ఓవర్ అతనిది ఒక బాల్ వేసాడు కంప్లీట్గా వైడ్. ఓకే, అది 4 boundaries వెళ్ళింది. అక్కడ స్కోర్ లెవెల్ అయిపోయింది. నెక్స్ట్ 1 run రిక్వైర్మెంట్ మా బ్యాట్స్మెన్ వచ్చేసేసి దీపక్ 4 కొట్టాడు. ఇండియా హ్యాస్ లిఫ్టెడ్ ద వరల్డ్ కప్ అండ్ దట్ మేడ్ అ హిస్టరీ. దట్ మళ్ళా ఇండియా సెకండ్ టైం వరల్డ్ కప్ విన్ అవ్వడం. 2014లో కూడా సౌత్ ఆఫ్రికాలో విన్ అయింది. దాని తర్వాత మళ్ళా ఓడిఐ వరల్డ్ కప్ మళ్ళీ ఈ 2018లో విన్ అవ్వడం జరిగింది. సో ఈ వరల్డ్ కప్లో నన్ను నేను గిచ్చుకొని చూసుకుంటున్నాను, అసలు నేను నిజంగానే విన్ అయ్యామా, లేకపోతే నేను నిజంగానే జర్నీలో ఇన్నిసార్లు మిస్ అవుతూ 2018లో నిజంగానే ఉన్నానా. ఓకే, నాకు అసలు అది నిజం జరిగిందనే విషయము నమ్మకంగా లేదు. సరే, ఇంకంతా తర్వాత అందరం గ్రౌండ్లో వెళ్ళేసేసి ఎగరడం చేయడం, ఇంకా బాగా వినాది ఆ ఎంతూజియాజం, ఆ ఎనర్జీ అంతా వేరే. ఆ ఇండియా ఫ్లాగ్ ఎప్పుడైతే మనం చేతిలో పట్టుకొని ఆ గర్వంగా మేము గ్రౌండ్ అంతా తిరుగుతుంటే ఆ ఫీలింగే వేరేగా ఉంటుంది. ఇంకా అక్కడి నుంచి నేను మళ్ళీ రిటర్న్ రావడం, మేమందరం మళ్ళీ ఢిల్లీకి రావడం జరగడం. ఈ విషయంలో ఇదంతకి నేను క్రికెట్ అసోసియేషన్ ఫర్ ద బ్లైండ్ ఇన్ ఇండియా, CABI వాళ్ళకి నేను చాలా చాలా థ్యాంక్స్ చెప్తాను. వాళ్ళు నాకు అవకాశం ఇవ్వడము, నా బెస్ట్ నేను ఇవ్వడం ఒక ఎత్తు అయితే, నా టీమ్ సపోర్ట్ కూడా చాలా ఉండే, నా పేరెంట్స్ సపోర్ట్ కూడా చాలా ఉండే, నా ఫ్యామిలీ వాళ్ళు, నా వైఫ్, వీళ్ళందరూ కూడా వెల్ విషెస్ నాతో ఉండే, ఈవెన్ నా బ్యాంకు ఎంప్లాయీస్ వాళ్ళు కూడా అందరూ వెల్ విషెస్ నాతో పాటు ఉండే. సో ఒక హ్యాపీ ఎండింగ్ లాగా జీవితంలో నిజంగానే చాలా ఓడుపులు వచ్చాయి, కానీ జీవితం అంతా గుర్తుపెట్టుకునేది మాత్రం ఒక విజయాన్ని. మనం ఫెయిల్యూర్స్ షుడ్ కమ్, అవి రావాలి, వచ్చినప్పుడే మనం ఎలా గెలవాలి అనేది నేర్చుకోవచ్చు. అండ్ నా జీవితం కూడా నాకు ఇదే నేర్పించింది. నేను ఈ సందర్భంగా అసలు క్రికెట్ ఎలా ఆడతారు ఏంటిది అనేసి ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చెప్తాను. బ్లైండ్ క్రికెట్ వచ్చేసేసి ఒక సౌండ్ బాల్ ఫైబర్ ప్లాస్టిక్తో తయారు చేస్తాం, అది అండర్ ఆర్మ్ ఉంటుంది, కింది నుంచి వేస్తారు. సేమ్ అందరిలాగానే ఆడతారు, నార్మల్ క్రికెట్ గ్రౌండ్ వికెట్స్ అదే ఇదితో ఆడతారు. సేమ్ పవర్ ప్లే కూడా ఉంటుంది. బౌండరీ లైన్స్ మాత్రం కొంచెం ఒక 5 yards తక్కువ ఉంటుంది నార్మల్ క్రికెట్తో. అండ్ కేటగిరీస్, ప్లేయర్స్ వచ్చేసేసి 3 categories-లో డివైడ్ చేస్తారు, B1, B2, B3. B1 వచ్చేసేసి లాంటి వాళ్ళు 4 ఉంటారు. అండ్ B2 వచ్చేసేసి 2 meters లాంగ్ దాకా కనిపిస్తుంది, అంటే బాల్ ఒక 2 meters డిస్టెన్స్లో ఉంటే కనిపిస్తుంది. B3 వచ్చేసేసి 4 members ఉంటారు, వాళ్ళకి 6 meters, 2 to 6 meters ఈజీగా కనిపిస్తుంది. సో కాంబినేషన్ ఆఫ్ 4-3-4 టోటలీ, మిగతా 7 members పార్షియలీ బ్లైండ్, అంటే వాళ్ళకి కొంచెం కనిపిస్తుంది. సో క్యాచింగ్ కావచ్చు, లేకపోతే స్పాంటేనియస్గా ఏదైనా రన్అట్ చేయాలన్నా, లేకపోతే టోటలీ బ్లైండ్కి బై రన్నర్ ఉంటాడు, వీళ్ళకి రన్నింగ్ చేయాలన్నా వీలే చేస్తారు. బౌలింగ్ కావచ్చు, బ్యాటింగ్ కావచ్చు. అయితే మ్యాండేటరీ రూల్స్ ఉన్నాయి. B1 కేటగిరీ టోటలీ బ్లైండ్ కాబట్టి అతన్ని ఎక్కడ నెగ్లెక్ట్ చేసేస్తారు, ఇది క్రికెట్ అంటేనే బ్లైండ్ వాళ్ళది, అలాంటి వాళ్ళు నెగ్లెక్ట్ చేస్తారు. కాబట్టి 40% కోట ఖచ్చితంగా బౌలింగ్ వేయాల్సిందే. బ్యాటింగ్ వచ్చేటప్పుడు ఫస్ట్ కేటగిరీ టోటలీ బ్లైండ్ ఖచ్చితంగా ప్రతిసారి బ్యాటింగ్ స్ట్రైక్లో ఉండాలి. అంటే B1, B2, B3 అలా సర్కిల్ అనేది మెయింటైన్ చేయాలి. సో ఖచ్చితంగా B1కి బ్యాటింగ్ వస్తూనే ఉంది, అసలు మిగతా కేటగిరీ కూడా బ్యాటింగ్ వస్తుంది, కానీ ఇతను బై రన్నర్తో ఉరుకుతాడు. టోటల్ బ్లైండ్ మాత్రం ఖచ్చితంగా సౌండ్ బాల్ మీదనే మొత్తం ఆట ఆడతాడు. మిగతా వాళ్ళకి కూడా సౌండ్తో పాటు వాళ్ళకి కనిపిస్తుంది, దగ్గర రాగానే బాల్ కనిపిస్తుంది, కాబట్టి వాళ్ళకి ఒక అడ్వాంటేజ్. మొత్తం టోటలీ బ్లైండ్తోనే ఆడితే మాత్రం గేమ్ అనేది ఒక కోఆర్డినేషన్, లేకపోతే చూడడానికి, ఆట ఆడడానికి సరిగా ఉండదనే ఉద్దేశంగానే ఈ గేమ్ అనే ఫార్మాట్ వచ్చింది. ఇంతకుముందు 6 టోటలీ బ్లైండ్ ఉండేవాళ్ళు, 9, కానీ 2002, 2003 తర్వాత రూల్స్ మార్చేశారు. సో ఈ పరంగా కాంబినేషన్ ఆఫ్ ప్లేయర్స్ ఉంటారు. గేమ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అండ్ చూసే వాళ్ళకు కూడా అందరికీ వీళ్ళు బ్లైండ్, అసలు వీళ్ళు బ్లైండా, అసలు వీళ్ళు ఎలా ఆడతారు, అసలు నిజంగానే వీళ్ళు ఎలా ఆడగలుగుతున్నారని అందరికీ ఆశ్చర్యంతోనే చూస్తుంటారు. చూడడానికి కూడా చాలా నార్మల్గా కనిపిస్తుంది, కానీ ఖచ్చితంగా ఇది బ్లైండ్ క్రికెట్. ఒక సౌండ్ బాల్తో ఆడతారు, అండ్ ఆ సౌండ్ని బట్టే టోటలీ బ్లైండ్ ఆడతాడు. సో నేను వచ్చేసి ఫస్ట్ కేటగిరీ వస్తాను.
సో నేను ఆడేటప్పుడు నా కళ్ళకు వచ్చేసేసి బ్లైండ్ ఫోల్డ్ కట్టేస్తారు అండ్ ఆడతాం. అయితే బ్లైండ్ ఫోల్డ్ ఎందుకు కడతారంటే ఇతనికి ఎలాగో కనిపించదు, కానీ ఐడెంటిఫై చేయాలి, కేటగరైజ్ చేయాలి. ఇతను B1 అనేసి ఎంపైర్కి ఎలా తెలుస్తుంది, ఓకే, ఇతను టోటల్ బ్లైండ్ అని ఎంపైర్కి ఎలా తెలియాలి. సో ఆ ఉద్దేశంగానే బ్లైండ్ ఫోల్డ్ చేస్తారు. నెక్స్ట్ బ్లైండ్ B1 కేటగిరీ ఒక రన్ కొడితే డబల్ టు ద టీమ్, అంటే ఇతను 4 కొట్టాడు అనుకోండి 8 టు ద టీమ్, 6 కొడితే 12 టు ద టీమ్. ఇతనే గేమ్ చేంజర్. అసలు B1 అనేది గేమ్ చేంజర్. ఒక టైంలో సపోజ్ 1 రన్కి వి రిక్వైర్ 7 రన్స్ అనుకోండి. నార్మల్ క్రికెట్లో యాక్చువల్లీ నెక్స్ట్ టు ద ఇంపాసిబుల్, అదే అన్లెస్ ఒక నో బాల్ పడాలి, అది కావాలి. కానీ అదే సపోజ్ బ్లైండ్ క్రికెట్లో ఒక B1 బ్యాటింగ్ స్ట్రైక్లో ఉన్నాడు అనుకోండి, అతనికి టీంకి ఒక 7 రన్స్ కావాలంటే ఒక షాట్లో 6 కొట్టాడంటే, లేకపోతే 4 కొట్టినా చాలు, 4 కొడితే 8 రన్స్ టు ద టీమ్, విన్ అయిపోయారు. సో ఈజ్ అ గేమ్ చేంజర్. సో ఇది బేసికల్గా బ్లైండ్ క్రికెట్ అండి. ఎంత మంచి క్రికెట్ ప్లేయర్ అయినా, నేను ఇంత సాధించిన, ప్రపంచానికి ఈ సొసైటీకి ఎవరికి తెలియదు, అవేర్నెస్ లేదు. నేను ఒక ఈక్వల్ టు విరాట్ కోహ్లీ ఒక టీమ్ స్టాండర్డ్స్తోనే ఆడుతున్నాం. నాలాంటి బ్లైండ్ క్రికెట్ ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో, నా వేరే ఫెలో ప్లేయర్స్, వాళ్ళందరూ కూడా, మేమందరం కూడా అదే స్టాండర్డ్లో ఆడుతున్నాం. కానీ ఎవరికి మా వాళ్ళకి ఆ రికగ్నిషన్ అనేది రాలేదు. ఇన్ని వరల్డ్ కప్స్ ఆడాము, కంట్రీకి ఇన్ని వరల్డ్ కప్స్ తీసుకొచ్చాము, ఇన్ని సిరీసెస్ విన్ అయ్యాము, ఇంత లారల్స్ ఇచ్చాము కంట్రీకి. మా క్రికెట్ బోర్డు ఇంత కష్టపడుతుంది క్యాబీ, అయినప్పటికీ కూడా ప్లేయర్స్ యొక్క జీవితం అనేది పెద్దగా మార్పు ఏం రాలేదండి. నార్మల్ క్రికెట్ ఒక రంజీ మ్యాచ్ ఆడితేనే అతని జీవితంలో ఎన్నో చేంజెస్ వచ్చేస్తాయి. అలాంటిది మా లైఫ్లో అంత పెద్దగా ఏం జరగలేదు. పేరుకి ఒక ఇంటర్నేషనల్ క్రికెట్ ప్లేయర్ అండి, కానీ ఇంటర్నేషనల్ ట్యాగ్ వచ్చినప్పుడు వాడి యొక్క లైఫ్ స్టేటస్ అనేది చాలా మారిపోతుంది. కానీ మా విషయంలో అది జరగలేదండి. వెరీ వెరీ అన్ఫార్చునేట్. మన కంట్రీలోనే ఉంది ఈ అన్ఫార్చునేట్. మేము మా బోర్డు వాళ్ళు ఎన్నో ఇయర్స్ నుంచి BCCIతో ఫైట్ చేస్తుంది, మాకు అఫిలియేషన్ ఇవ్వండి అనేసి. కానీ అఫిలియేషన్ మాత్రం ఇంకా ప్రాసెస్లోనే ఉంది, వస్తూనే ఉంది. అది ఎప్పుడు వస్తుందో తెలియదు. క్రికెట్ ఫర్ ద బ్లైండ్ ఇన్ ఇంగ్లాండ్ మీరు ECB తీసుకోండి, లేకపోతే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు వాళ్ళు తీసుకోండి, ఆస్ట్రేలియన్ క్రికెట్ బోర్డు తీసుకోండి. ఆ మాటకు వస్తే బంగ్లాదేశ్, శ్రీలంక, వీళ్ళందరూ నార్మల్ క్రికెట్ బోర్డ్స్ బ్లైండ్ క్రికెట్ని డైరెక్ట్గా ఎఫిలియేట్ చేసేసి అడాప్ట్ చేసేసింది. జస్ట్ లైక్ ఉమెన్ క్రికెట్, ఒకప్పుడు ఉమెన్ క్రికెట్ కూడా ఒక ఇండిపెండెంట్ బాడీతో వర్క్ చేసేది. కానీ 2005-2006లో దాన్ని అడాప్ట్ చేసేసి BCCI నుంచి డైరెక్ట్ ఫండ్స్ వస్తుంది, వాళ్ళే దాన్ని మానిటర్ కంట్రోల్ చేస్తారు. సో ఈ విధంగా బ్లైండ్ క్రికెట్ ఇంకా అవ్వలేదండి. అయితే దీంట్లో రెమ్యూనరేషన్ కానీ అనుకోవచ్చు, ఇంటర్నేషనల్ ఆడుతున్నాడంటే వీడికి వేల కొద్ది ఇస్తారేమో. లేదు సార్, ఎటువంటి లేదు. ఒకవేళ ఇంటర్నేషనల్ వెళ్ళినా కానీ ఎంత ఇస్తారు సార్? ఒక 5,000 రూపీస్ పర్ మ్యాచ్. 5,000 అనేది ఎవరైనా అంటే నేను ఇంత గట్టిగా చెప్తున్నానంటే ఎవరికైనా వినేటోళ్ళకు కూడా కొంచెం ఇదిగా అనిపించవచ్చు, 5,000 ఏనారా అనేసి. కానీ అది నిజం. అంటే ఇందులో ఎవరు తప్పు లేదు. మా క్రికెట్ బోర్డు వాళ్ళు చేయాల్సిన ప్రయత్నాలు అన్నీ చేస్తున్నారు. వాళ్ళు ఎంత 5,000 ఇవ్వగలిగితే అంతే ఇస్తారు. వాళ్ళ దగ్గర ఫండ్స్ లేవు. వాళ్ళు ఎవరో ప్రైవేట్ వీళ్ళని వాళ్ళని అడిగి ఫండ్స్ తీసుకొస్తున్నారు. కానీ ఇది ఎప్పుడైతే రికగ్నైజ్ అయ్యి మన BCCI బోర్డు ఏదైతే ఉందో, వాళ్ళెంత వరల్డ్లోనే నెంబర్ 1 బాడీ, కానీ మన కంట్రీలోకి వచ్చేటప్పటికి మాత్రం క్రికెట్ ఫర్ ద బ్లైండ్ కావచ్చు, అదర్ ఫిజికలీ హ్యాండిక్యాప్ వాళ్ళకు కూడా కావచ్చు, పెద్ద ఏమాత్రం సపోర్ట్ లేదు. అందరితో సమానమే అంటారు. ఎడ్యుకేషన్లో డిస్పారిటీస్ ఉన్నాయి, ఓకే. స్పోర్ట్స్లో టూ మచ్ ఆఫ్ డిస్పారిటీస్ ఉన్నాయి. నార్మల్ గోల్డ్ ఎవరైనా సాధించి వస్తే మాత్రం కోట్ల కొద్ది ఇస్తారు, ఓకే. అండ్ ఒక బ్లైండ్ ప్లేయర్ క్రికెట్ కావచ్చు, వేరే అదర్ స్పోర్ట్స్ కావచ్చు, వాళ్ళు ఒక మెడల్, ఒక వరల్డ్ కప్ కానీ తీసుకొస్తే జస్ట్ గవర్నమెంట్ ఇచ్చేది 5 lakhs. మేము వరల్డ్ కప్ విన్నప్పుడు మాకు అంతే వచ్చింది. లేదంటే మేబీ వేరే స్టేట్స్లో ఒకరికి 2 lakhs, ఒకరికి 5 lakhs. ఫైన్, సంథింగ్ ఈజ్ బెటర్ దాన్ నథింగ్, అగ్రీడ్. కానీ అమాంగ్ ద ఈక్వల్స్ అనేది ఎప్పుడు వస్తుంది? సమాజం దీని గురించి ఎప్పుడైతే ఆలోచిస్తుందో, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఎంత అవేర్నెస్ వచ్చి వాళ్ళందరూ దీని గురించి ఆలోచించి, అరే వీళ్ళు కూడా మనతో సమానము, వీళ్ళకు అందరితో పాటు గుర్తింపు ఇవ్వాలి అని ఎప్పుడైతే ఆలోచిస్తుందో అప్పటి వరకు మన సమాజంలో డిఫరెన్సెస్ ఎప్పుడు ఉండబోతాయి. సో నేను ఇప్పుడు ఇది నా కథ ద్వారా అందరికి చెప్పేది కూడా, ఎవ్వరు కూడా తక్కువ కాదు అండ్ అనుకున్నది ఏదైనా సాధించవచ్చు. దెర్ ఈజ్ నథింగ్ కాల్డ్ ఇంపాసిబుల్. ఒక్కసారి ఇంపాసిబుల్ని ఐఎమ్ పాసిబుల్గా చూడండి, ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ ఫర్ యూ, ఓకే. అండ్ కష్టాలు, సుఖాలు, దుఃఖాలు ఇది కామన్, ఇది రావాల్సిందే. దుఃఖం లేనిది సుఖం గురించి మనకు అర్థం తెలియదు. దుఃఖాలు ఉన్నప్పుడు, ప్రతిసారి బాధపడుతున్నప్పుడు ఒక్కసారి మంచి జరుగుతుంది, దాని యొక్క హ్యాపీనెస్ యొక్క అనుభూతి వేరేగానే ఉంటుంది. సో లెట్స్ ఎంజాయ్ ద ఎవ్రీ మూమెంట్ ఇన్ అవర్ లైఫ్. మనకి ఏ కష్టం వచ్చినా
లెట్స్ టేక్ ఇట్, ఓకే. అండ్ ఏ సంతోషం వచ్చినా లెట్స్ ఎంజాయ్ ఇట్. ప్రతిసారి ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒకటి సాధించాలి, ఏదో ఒక మంచి చేయాలి అనే మీరు ఒక అడుగు వేస్తుండండి. మీతో పాటు నిలబడడానికి, మిమ్మల్ని సపోర్ట్ చేయడానికి 10 అడుగులు మీ చుట్టుపక్కల ఉంటాయి. సో ఇది నా కథ ద్వారా నేను అందరికీ చెప్పాల్సింది ఇది. లెట్స్ బీ హ్యాపీ, లెట్స్ ఎంజాయ్ ద ఎవ్రీ మూమెంట్ ఆఫ్ అవర్ లైఫ్.